హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ పరాటా. ఈ ఆలూ పరాటాని పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి మనం రోజు నార్మల్ పరాటాలు చేసుకుంటాము. ఇలా ఆలూ పరాటాలు చేసుకొని మన పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి, అలాగే మనం నైట్ డిన్నర్లోకి ఈ ఆలూ పరాటాలు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ కూడా. ఈ ఆలూ పరాటా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. అంత సూపర్ టేస్టీగా ఉంటాయండి. మరి ఈ రెసిపీ మీరు కూడా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ పరాటాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలూ పరాటాలు సూపర్గా టేస్టీగా చేయాలంటే ఇలా చేయండి. మీరు కొన్ని టిప్స్ ఫాలో అవుతే చాలు, మీరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. మరి ఆ టిప్స్ ఏంటో స్కిప్ చేయకుండా మీరు కూడా చూడండి. అప్పుడే సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఈ పరాటాలు ఇలా టమాటో సాస్తో లేదా పెరుగుతో తినేవచ్చండి. మరి అంత టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా టిప్స్ ఫాలో అవుతూ ఈ పరాటాలు మనము ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండిని తీసుకుందాం. దాంట్లోనే కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను. వేసుకున్నాక బాగా కలపండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము పిండిని కలుపుకుందాం. పిండిని వీడియోలో చూపించే విధంగా మీరు కలుపుకోండి. అప్పుడు పరాటాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. పిండిని మరీ సాఫ్ట్గా కలుపుకోకండి, కాస్త గట్టిగానే కలపాలి. అప్పుడే మనము పరాటాలకి స్టఫింగ్ చేసేటప్పుడు, మనము పరాటాలు చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా వస్తుంది. 2-3 నిమిషాలు మనం పిండిని చక్కగా కలుపుకుంటే అప్పుడే మనకు పరాటాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, ఈ విధంగా మనము పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకునేక 1 స్పూను ఆయిల్ని వేసుకుంటూ 1 మినిట్ ఇలా కలుపుకోండి. వీడియోలో చూపించే విధంగా పిండిని మనము చక్కగా కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక మరో 2 నిమిషాలు మనము పిండిని ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనకి చక్కగా పరాటాలు అనేవి కుదురుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ స్టఫింగ్ కోసం నేను కొన్ని బంగాళదుంపల్ని ఇలా బాయిల్ చేసి తీసుకుంటున్నాను. మీరు చపాతీలు చేసుకునే బట్టి బంగాళదుంపల్ని తీసుకోండి. నేను ఇక్కడ 5-6 బంగాళదుంపలు ఇలా బాయిల్ చేసుకున్నాను. ఇలా ఉడికించిన బంగాళదుంపని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్తో బంగాళదుంపల్ని చక్కగా మ్యాష్ చేసుకోండి. ఎక్కడ ముక్కలు లేకుండా మనము చాలా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్తో ఇలా బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చేతితో ఎక్కడ చిన్న ముక్కలు కూడా లేకుండా ఇలా చేతితో మెదుపుతూ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొన్ని ఆనియన్ని వేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని వేసుకున్నాను. కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను.
వేసుకునేక బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ కారం ఎక్కువగా కావాలంటే మీరు ఇక్కడ ఒక అర స్పూను కారం అలాగే గరం మసాలాని వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి. ఇప్పుడు మనము ఈ స్టఫింగ్ని మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న స్టఫింగ్కి ఈ విధంగా స్టఫింగ్ మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బౌల్ లాగా మనము చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనము స్టఫింగ్ మొత్తాన్ని ఇలా బౌల్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము కలుపుకునే పిండిని తీసుకోవాలి. తీసుకునేక ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీని నుంచి మనము కొంచెం పరాటాలు చేసుకోవడానికి కొంచెం బాల్ లాగా చేసుకొని తీసుకోవాలి. కొంచెం పెద్ద సైజుగా తీసుకోవాలండి. అప్పుడే మనకు స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని నేను ఇలా రోలింగ్ బాల్ని చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మనము పరాటాలు రోలింగ్ చేసుకుంటామండి. ఇప్పుడు కాస్త పొడిపిండి ఇలా చల్లండి. ఇప్పుడు మనము ఒక పిండి ముద్దని తీసుకుంటూ ఇలా చేత్తో స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనము స్టఫింగ్ని ఈ విధంగా 2 చేతులతో వీడియోలో చూపించే విధంగా ఇలా చేసుకోండి. ఇప్పుడు చక్కగా బాల్ లాగా ఇప్పుడు పొడిపిండిలో డిప్ చేసుకుంటూ లేదా పైనుంచి ఇలా పొడిపిండి వేసుకుంటూ మనము చేతితో కాస్త ఇలా చేసుకొని మనము స్లోలీగా రోలింగ్ చేసుకోవాలండి. ఎక్కువగా మనము ప్రెస్ చేసుకోకుండా మనము ఇలా రోలింగ్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే పొడిపిండి చల్లుతూ మనము స్లోలీగా రోలింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము పిండిని రోలింగ్ చేసుకోవాలి స్లోలీగా. అప్పుడే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పరాటా అనేది చక్కగా వస్తుంది. ఇక్కడ నేను మరొకటి చూపిస్తున్నానండి. ఇలా పిండి ముద్దను తీసుకుంటూ 2 చేతులతో మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో స్టఫింగ్ అనేది పెట్టుకొని ఇలా పిండి మొత్తాన్ని మనము ఇలా ప్యాక్ చేసుకుంటూ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనము బాల్ని ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా బాల్ని చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ మనము రోలింగ్ అనేది చేసుకోవాలి. స్లోలీగా రోలింగ్ చేయండి. అప్పుడే మనకి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించే విధంగా రోలింగ్ చేసుకోండి. ఈ విధంగా నేను ఒక 5-6 రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము పరాటాలు కాల్చుకోవడానికి పెనాన్ని ముందుగానే నేను హీట్ చేసుకోవడానికి పెనాన్ని పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము పెనాన్ని హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న పరాటాని వేసుకోవాలి. 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పక్కలు కాల్చుకునే తర్వాత మనము ఆయిల్నైనా నెయ్యితోనైనా మనము పరాటా అనేది ఇలా కాల్చుకోవాలి. రెండు వైపులు నెయ్యిని వేసుకుంటూ మనము పరాటాని ఈ విధంగా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా మనము
ప్రెస్ చేసుకోవాలండి. ఎక్కడైనా చిన్న గీత కూడా పడకుండా ప్రెస్ చేస్తే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. పరాటా అనేది చక్కగా పొంగుతూ వస్తుందండి. చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము పరాటా అనేది రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా మనము చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఆలు పరాటా. చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ కూడా. ఈ విధంగా నేను చేసుకున్నాను. ఈ విధంగా పరాటాలన్నీ చేసుకోవాలి. మరొకటి మీకు చేసి చూపిస్తున్నానండి. 1 నిమిషం మనము ఒక పక్కని మనము కాల్చుకోవాలి. 1 నిమిషం తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత రెండు పక్కల మనము టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. రెండు పక్కల కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై ఆయిల్నైనా నెయ్యినైనా మనము వేసుకుంటూ పరాటాని మీడియం ఫ్లేమ్లో చక్కగా టర్న్ చేసుకుంటూ మనము కాల్చుకోవాలి. అప్పుడే మనకి పరాటా అనేవి పొంగుతూ సాఫ్ట్గా వస్తాయండి. బయట అయితే మనకు మైదాతో చేస్తారు. ఇంట్లోనే మనము గోధుమ పిండితో ఈ ఆలు పరాటాలు హెల్దీగా చేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలాగే మనము అన్ని పరాటాలు చేసుకోవాలి. చూడండి, ఎక్కడైనా ఒక గీత పడకుండా మనం చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా పరాటాలు అనేవి కుదురుతాయి. ఇలా రెండు పక్కలు మనము నెయ్యితో ఆయిల్తో కాల్చుకుంటే సరిపోతుంది. మనకి ఆలు పరాటాలు రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనము అన్ని పరాటాలు చేసుకుందామండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ పరాటాలు మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో? చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆలు పరాటాలు పెరుగుతో అయినా టమాటా కెచప్తోనైనా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి దీనికి కర్రీ ఏమీ అవసరం లేదండి, మనము ఇలానే తినేవచ్చు. అలాగే ఈ రెసిపీ మనము పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా చేసి పెట్టేయవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం నైట్ డిన్నర్లోకి చేసుకొని తింటే బాగుంటుంది. చూడండి, పరాటాలు అనేవి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా నేను చెప్పే మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.